ఏంటలా చూస్తున్నారు? నథింగ్. కార్ బాగా డ్రైవ్ చేస్తున్నావు. థ్యాంక్స్. ఎక్కడ నేర్చుకున్నావు? తెలీదు, సడన్ గా వచ్చేసింది. సడన్ గా వచ్చిందా డ్రైవింగ్? అదేం లేదు, అప్పట్లో మా అంకుల్ కి ట్రావెల్స్ ఉండేవి. ఇప్పుడు నాకెవ్వరూ లేరు. ఓ డోంట్ వరీ షర్మి, ఐ యామ్ విత్ యు. షర్మి, ఇప్పుడు నీకేమీ అనిపించడం లేదా? అంటే ఏం లేదు, నేను డ్రైవింగ్ చేస్తున్నంతసేపు అదాలా అవుతుందేమో ఇదాలా అవుతుందేమో అన్నావు కదా. ఇప్పుడు నువ్వు డ్రైవింగ్ చేస్తుంటే అలా అనిపించడం లేదా? అనిపిస్తుంది. ఏమని? సడన్ గా నా చేతిలో స్టీరింగ్ కంట్రోల్ తప్పుతుందేమోనని. ఎందుకు ఇంత టెన్షన్ శర్మి? నీకేమీ కాదు, నువ్వు నాతో ఉన్నంత వరకు. నాకేమైనా అయితేనే నీకేమైనా అవుతుంది. నేను బతికి ఉండగా నీకు ఏమీ కాదు. ఓకే, బీ కూల్ ప్లీజ్ డార్లింగ్. శర్మి, నువ్వు అలా గుబులుగా ఉంటే ఈ గుండె ఆగుతుంది. నవ్వు ప్లీజ్ ప్లీజ్. నవ్వేనందుకు థ్యాంక్స్ శర్మి. సరే శేఖర్, ఇప్పుడు మనం అడవి మధ్యలో ఉన్నాం కదా? కాదు, మేడ్ ఆఫ్ ది ఫారెస్ట్ లో ఉన్నాం. ట్రాన్స్లేషన్ అవసరం లేదు. ఈ ఫారెస్ట్ ఆర్ఎన్బి కంట్రోలా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోలా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఎందుకు అడిగావు? ఆహా, ఏం లేదు, ఈ ఫారెస్ట్ లో స్ట్రీట్ లైట్స్ పెడితే బాగుండేది కదా. ఏమన్నా అనుకున్నావా మనసులో? అబ్బే ఏం లేదు, నేనేమీ అనుకోలేదు. ఏమై ఉంటుంది, కార్ సడన్ గా ఆగిపోయింది. ఓకే, నౌ ఇట్ ఈస్ ఓకే. చెప్పాను కదా నేనున్నాను. ఓకే, డోంట్ వరీ. గుడ్. ఐమ్ సారీ శేఖర్, ఐమ్ రియలీ వెరీ సారీ. నిజంగా నేను ఇలా అవుతుందని అనుకోలేదు. నేను నిజంగానే మనసులో హెడ్ లైట్స్ ఆగిపోతే ఎలా అని అనుకున్నాను. నిజంగా నాలుక మీద పుట్టుమచ్చుంటే అనుకున్నవన్నీ జరుగుతాయా? అలాంటివి ఏవి ఉండవు స్వీట్ హార్ట్, డోంట్ వరీ. నేను ఏమీ ఫీల్ అవడం లేదు, నువ్వు కూడా ఫీల్ అవ్వకు. మనం ఫీల్ అయితే క్లైమేట్ ఫీల్ అవుతుంది. సో నో ఫీలింగ్స్, ఓన్లీ రొమాన్స్. బై ది వే, మనసులో మాత్రం ఏమీ అనుకోకు. కాలేజ్ డేస్ లో మీ ఫ్రెండ్స్ అందరితో పిక్నిక్ వచ్చానని చెప్పావు కదా, అప్పుడు ఎలా జరిగింది పిక్నిక్ విషయాలు ఏంటి చెప్పు. కాలేజ్ డేస్ అంటే గుర్తొచ్చింది. మా ఫ్రెండ్స్ అందరం కూడా ఇలాగే అడవిలో పిక్నిక్ కి వెళ్తుంటే రాత్రైంది. అందరం బస్ లో ఉన్నాం. ఇంతలో మా బస్ కి అడ్డుగా ఇందాక మనకి ఎదురొచ్చిన కుక్కలాగానే మాకు కూడా ఒక మేక ఎదురొచ్చింది. అంత పెద్ద అడవిలో మేక ఎదురు రావడం ఏంటి అర్థం కాలేదు. కాస్త దగ్గరగా చూస్తే అది మేక కాదు, అడవి గొర్రె. మా డ్రైవర్, క్లీనర్ కలిసి దాన్ని వెంటాడి 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 చంపేశారు. దాన్ని బస్ టిక్కీలో వేశారు. దాని స్కిన్ మీద అంత వైట్ గా ఉండి
మధ్యలో బ్లాక్ షేడ్ ఉంది. తెల్లవారు మా అందరికి లంచ్ లో దాన్ని వండి పెట్టారు. ఆ నెక్స్ట్ డే నైట్ మేము మళ్ళీ ఇక్కడ నుండి వెనక్కి వెళ్ళేటప్పుడు రాత్రి మళ్ళీ అదే అడవి గుర్రే అదే స్పాట్ లో కనిపించింది. అది కనబడడంతో మా డ్రైవర్ కి హార్ట్ అటాక్ వచ్చింది. ఓకే 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 తెలుసా? రియలీ? యా, ప్రామిస్. ఓకే ఓకే, ఇట్స్ ఓకే. శేఖర్, ఇందాక మనం పాతేసిన డాగ్ నిజంగానే చనిపోయింది కదా? ఖచ్చితంగా చనిపోయింది షర్మి, డోంట్ వరీ. నీ పిక్నిక్ గొర్రెలా అది రాదులే. ఓకే. ఏమైంది షర్మి, ఏమైంది? డాగ్, ఆ? డాగ్. ఇందాక మనం బరీ చేసిన డాగ్. ఏ, ఇందాక నువ్వు మీ పిక్నిక్ గురి గురించి చెప్పావు కదా, ఆ ట్రాన్స్ లోనే ఉన్నట్టు ఉన్నావు. అలాంటిది ఏమీ లేదు, అదంతా నీ భ్రమ. జంతువు కూడా నెరజాడతో చెయ్యి కలిపినదా? ఎంత నటన, ఎంత గొప్ప నటన! నటన అంటే మా బ్రహ్మానందం గారిదే అండి. ఏం యాక్ట్ చేస్తాడండి, రెడీలో కానివ్వండి, కింగ్ లో కానివ్వండి. ఏమండో కింగ్ లో మీ ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం. ఆ నటనకే గిన్నీస్ వరల్డ్ రికార్డు, పద్మశ్రీ. ఐ లైక్ బ్రహ్మానందం. ఈ స్థితిలో ఆనందానికి అవకాశం లేదంటే ఇక బ్రహ్మానందమా? స్వామి అఖండానంద, అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నీ గురించి కాదురా అర్భక, ఆ శేఖర్ గురించి. స్వామి శేఖర, ఈ మంట, ఈ గోలంతా నాకెందుకు? పొరా అర్పక అంటే వెళ్ళిపోతాను కదా స్వామి. ఈ అడవిలో ఈ షూటింగ్ ఏంటో, నాకు ఆ అమ్మాయి కనపడటం ఏంటో, దాన్ని ఎత్తుక్కుంటూ వస్తే దాని ప్లేసులో ఈడి కనపడటం ఏంటో. ఈడే అదే, అదే వీడే, అంత అయోమయంగా ఉంది. నిజంగా నా దోహేనంటావా? ఎస్, 101%. డోంట్ వరీ యార్, జస్ట్ ఫర్గెట్ ఇట్. శేఖర్, మనం ఇప్పుడు అడవి మధ్యలో ఉన్నాం కదా? నాలుగోసారి అవును. సడన్ గా మన కారు ఈ అడవిలో ఆగిపోతే? కర్మ, వాట్ ఇస్ దిస్? కార్లో వైర్స్ ఏవో డిస్టర్బ్ అయ్యాయి, ఇప్పుడు ఓకే. ఏం జరిగింది సార్? ఓయ్, ఓకే ఓకే ఓకే, కంగారు పడుకో సార్. ఈ చెట్టు పక్కన వాటర్ ఎక్కడన్నా దొరుకుతుందేమో చూసి వస్తాను. ఓకే, కంగారు పడుకో, వస్తాను. ఓ షర్మి, కంట్రోల్ కంట్రోల్ షర్మి, వస్తాను ఇప్పుడు వస్తాను. ఓకే, వెళ్ళకు, వెళ్ళకు రా శేఖరా, వెళ్ళకు. నీ కొరకు మృత్యువు కాచుకొని ఉన్నది. నీవు వేసే ప్రతి అడుగు మృత్యువు దగ్గరకు చేర్చేదే అవుతున్నది. వెళ్ళకు, వెళ్ళకు. మీరు ఆపే లోపానికి ఏమైనా అవుతుందేమోనండి. ఆపరా అభిషేకన పక్షి, శేఖరుని కాపాడుట నా బాధ్యత. శేఖరా ఆగరా, ఆగడు. శేఖరా ఆగు. ఇంకేం ఆగుతాడండి, వెళ్ళిపోయాడు. ఆగు. కార్ దిగకు, కార్లోనే కూర్చో. మరొక విషయం, ఎంతసేపు అది అయితే ఎలా, ఇది అయితే ఎలా అని అంటున్నావు కదా, ఇప్పుడు కూడా నాకు మంచి నీళ్ళు దొరికితే బాగుండు అని అనుకోరాదు. ఎనీవే, పోరాపట్టున కూడా కార్ దిగకు. ఓకే. ఓకే, గుడ్ గుడ్, బై బై. అమ్మా కాళీమాత, ఆ శేఖరుడు పిచ్చి ప్రేమలో పడి మంచేదో చెడ్డేదో తెలుసుకోలేకపోతున్నాడు తల్లి. నువ్వే రక్షించాలి. రక్షమాం రక్షమాం. శేఖర్! శేఖర్! శేఖర్!
అంతా నా ఊహ. ఇక్కడికి వెళ్ళేసరికి కారు లేకపోతే శేఖర్ 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 ఎక్కడున్నావు? శేఖర్ శేఖర్ What happened to you? ఎందుకు నన్ను వదిలి వెళ్ళావు? ఎంత భయపడ్డానో తెలుసా? ఆ కుక్క నన్ను ఎక్కడ వదిలేట్లేదు. నీకోసం వచ్చాను, నువ్వు కనపడలేదు. నీకు చెప్పాను కదా అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళవదని. ఈ గేస్ట్ హౌస్ ఏదో కనిపించేసరికి నువ్వు ఇక్కడికే వచ్చి ఉంటావని ఇక్కడికి వచ్చాను. ఏది డాగ్? ఇది చూపించు. ఎక్కడ? ఆ? నీది అంతా భ్రమ. ఏది డాగ్? లేదు, చూడు. షర్మి, మనం ఈ నైట్ జర్నీ చేయడం క్షేమం కాదు. మనం ఈ రాత్రికి ఇక్కడే ఉండడం మంచిది. పద 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 పద. షర్మికి చెప్తే భయపడుతుంది. కమింగ్ 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 డార్లింగ్. పద 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 పద. కమ్ కమ్ కమ్. ఓకే ఓకే. పద. కమ్ కమ్. డోంట్ వరీ.